ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఇక్కడ కొర్రేలతో ఏమంటున్నా అంటే, నువ్వు మనుషులు మొప్పకు ఆయన పిలిపించమని ఇక్కడ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అక్కడ స్వయంగా దేవుడే సిద్ధపాటు చేసి, బాబు నువ్వు వెళ్ళమని నాకు తెలుసు కానీ అదేంట నిశ్చితమైందా, అపవిత్రులా వాళ్ళు అన్యులు, ఊరికా నేను పవిత్రపరిచానుగా, ఇదిగో నువ్వు సందేహింపగా వారితో కలిసి వెళ్ళవయా అని చెప్పన్నాడు. సిద్ధపరిచేశాడా లేదా? దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు చాలా గొప్పవాడండి. కానీ అధ్యాయం చదువుతున్నప్పుడు కానీ వాక్యం చదువుతున్నప్పుడు కానీ మనం గ్రహించటము ఆలస్యం అవుతుంది. మనము దాన్ని హృదయంలోకి తెచ్చుకొని నమరు వేసుకున్నప్పుడు కానీ దేవుని కార్యము మనకు అర్థం కాదు. నా ప్రియ సహోదరి సహోదర, అద్భుతమైన అనిపిస్తులో ఇక ఏమి మాట్లాడలేదండి. పేతురు బయలుదేరారు వారు ముగ్గురుతో. ఎప్పుడు కైసరయ పట్టణానికి రావడానికి ప్రవేశించాడో కైసరయ పట్టణంలో వెంటనే వర్తమానం వెళ్ళిపోయింది కొర్నేలుకు. కొర్నేలు ఏం చేశాడో తెలుసా? 24వ వచనం, మర్నాడు వారు కైసరయలో ప్రవేశించిరి. తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు ఎవరి కొరకు? పేతురును వారు వస్తున్న ప్రజల కోసము కనిపెట్టుకొని ఉన్నారంట. ప్రైజ్ దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చారు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకయ్యా నన్ను పిలిచావని అన్నాడు. అయ్యా ఎందుకు పిలిచానయ్యా, దేవుని దూత నాకు ప్రత్యక్షమైంది, ఇలా నిన్ను పిలవమని చెప్పారు కాబట్టి నేను పిలిచానని మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళిపోయారంట. ప్రైజ్లా ఏమని పోయారమ్మా? మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళిపోయారంట. ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాడు పేతురు. ఏమైపోయాడు? ఆశ్చర్యపోయాడు. ఎందుకని చూడండి, 27, 28 వచనం చదువు. అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళినప్పుడు అనేకులు కూడి ఉండుట చూసెను. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకొనుటకైనను యూదునికి ధర్మము కాదు నీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని. చెప్పలు కూడా దేవుని మయపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఓ కొర్నేలు, నువ్వు అన్యుడవు, నువ్వు యూదుడు కావు, నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు అంతకన్నా కాదు. కానీ దేవుడు నాకు ఇక్కడికి రాకమునిపే నాకు దర్శనములో చెప్పాడు, అన్యుడు ఎవడైనా సరే యూదులను ముట్టుకోకూడదు, వారి దగ్గర సహవాసం చేయకూడదని అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇదిగో దేవుడు నాకు బయలుపరిచాడే, వాళ్ళు నిషేధించబడిన వారు కారు, వారు అపవిత్రులు కారు, వారిని కూడా నేను పవిత్రపరిచేవాడని నేనే నాకు స్వప్నము ద్వారా బోధించాడు. అబ్బా ఎంత చక్కటి మాట, అద్భుతమైన మాట కాదు? అద్భుతమైన మాట. నా ప్రియ సహోదరి సహోదర, ఆ ప్రజలను చూసిన తర్వాత కొర్నేలు అనుకున్నాడు, నేను నా కుటుంబమే కాదు
నా బంధువులు, నా స్నేహితులు, ముఖ్యమైన స్నేహితులు, నా శ్రేయభిలాసులు, నా గ్రామస్తులందరూ కూడా నేను పొందబోతున్న ఈ మేలును వాళ్ళు పొందాలి. ఆ యొక్క సర్వశక్తి గల దేవుడు పేతురును ఎందుకు పిలిపించామన్నాడో, ఆ పేతురు ద్వారా దేవుడు నా కుటుంబంలో, నా ఇంట్లో ఏమి జరిగించబోతున్నాడో నేనే అనుభవించటం కాదు, నేనే పొందటం కాదు, అందరూ పొందాలి, నా బంధువులు సైతం అనుకున్నాడు. పిలిచాడు. నా ప్రియ సహోదరి సహోదరా, అందరినీ చేర్చాడు. ఎంత అద్భుతమో తెలుసా? రక్షణ కలగజేయటానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఆ యొక్క ఒక్కగానొక యొక్క కొర్నేటి కుటుంబాన్ని దేవుని రాజ్యంలో చేర్చడానికి, ఆ యొక్క దేవుని యొక్క రక్షణ కలగజేయటానికి దేవుడు భూమిని ఎంత ప్రణాళికను ఏర్పాటు చేశాడో, ఆయన సంకల్పం ఎటువంటిదో ఈనాడైనా ఇట్టే గమనించమని దేవుని పేరిట ఈ అధ్యాయం ద్వారా మనవి చేస్తామన్నాను. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచించండి ఈ విషయం. ఆ తర్వాత 44, 45, 46 చదువు. పేతురు ఈ మాటలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, ఆయన పరిశుద్ధ జన్మ గురించి, ఆయన పరిశుద్ధ జీవితం గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆ పరిశుద్ధ రక్తము చిందించిన విధానం గురించి ఆయన వారికి చెబుతుండగా, ఆయన పునరుద్ధానం గురించి ఆయనకు చెప్తుండగా, మరణమును జయించిన శక్తిని గురించి ఆయన చెప్తుండగా, ఆ యొక్క సమాధి గెలిచి లేచిన తీరును వివరించుచుండగా, ఆయనను లేపిన వాడు సర్వశక్తి గల దేవుడని ప్రకటించుచుండగా వాళ్ళు వింటున్నారంట. వారు వింటున్నారంట. ఎప్పుడు వారు వింటున్నారో, ఈయన ప్రజలను రక్షించడానికి వచ్చాడు, ప్రజల పాపాన్ని నుంచి విమోచించడానికి వచ్చాడు, ప్రజలను కాపాడటానికి వచ్చాడు, ఆ జన్మ పాపం నుంచి కాపాడటానికి వచ్చాడు, ఆ కర్మ పాపం నుంచి కాపాడటానికి వచ్చిన వాడిని ఆ లేఖనాలను చెప్తున్నాడంట. యెషయా గ్రంథంలో ఉన్న లేఖనాలు, మత్తయి సువార్తలో ఉన్న వాక్యాలను, బోధించిన వాక్యాలను వివరిస్తున్నాడంట. మనం చదివే ముందు మత్తయి సువార్త 21వ అధ్యాయం 21లో తమ ప్రజల వారి పాపం నుంచి ఆయన రక్షించడానికి భూలోకమునికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. ఎలా రక్షించాడు? శిలువ మరణము ద్వారా. ఎలా విమోచించాడు? శిలువ మరణము ద్వారా. జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి మనం విడిపోజించాడు. కాబట్టి మనం దేవుని రాజ్యం, చాలామంది అంటారు నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, నేను ధర్మకార్యాలు చేస్తున్నాను అంటారు. మంచిదే. కొంతమంది నేను పుణ్యలోకానికి వెళ్తాను. ఏంటన్నా ఏకాదశిన చనిపోయినవాడు ఎక్కడికి వెళ్తాడంట? ఎక్కడికి వెళ్తాడమ్మా? ఏకాదశమి రోజు చనిపోతే మనిషి ఎక్కడికి వెళ్తారంటారు? సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాడంట. ఎక్కడికి వెళ్తాడంట? కాదు, వెళ్ళలేడు. నువ్వు పుణ్యలోకానికి వెళ్ళాలన్నా, స్వర్గానికి వెళ్ళాలన్నా, దేవుడు ఉన్న స్థలంలోనికి వెళ్ళాలన్నా, పరలోకమునకు వెళ్ళాలన్నా మార్గం ఒకటే. నా ప్రభువుని యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సువార్త ప్రకటిస్తుండగా వాళ్ళు ఆలకించారు, విశ్వాసం ఉంచారు, ఆయనను రక్షకుడిగా అంగీకరించారు. వారి మనసులో రక్షకుడిగా అంగీకరించాడు. మనం చాలా తప్పు చేశామయ్యా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడే నిర్మించినటువంటి ఈ సూర్య చంద్ర నక్షత్రాలను పూజించి, దేవుడు నిర్మించిన మనుషులను మనం ఆరాధించి పూజించి మనం తప్పు చేశామో, ఏ మనుషులనైతే నిర్మించాడో దేవుడు, ఆయనను వదిలేసి దేవుడిగా మనం ఆరాధించలేకపోయామని పశ్చాత్తాపన్నారు. దేవుడు ఏ భూమి మీద దేని అయితే నిర్మించాడో, సృజించాడో వాటిని మనము ఆరాధించాము. అది అస్సలైన దేవుణ్ణి మనం ఆరాధించలేకపోయాం. మనము రక్షించడానికి వచ్చిన యేసును మెస్సైని మనం గుర్తించలేకపోయాం అని వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపడుతుంటే ఏమి జరిగిందో తెలుసా? చదువుమ్మా.
ఆయన బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలోను పేతురుతో కూడా వచ్చిన వారితోనూ పరిశుద్ధాత్మ వరము ఆత్మ అన్యజనుల మీద అందరి మీదను కొమ్మరింపబడింది. చప్పలకు దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 3-4 వచనంలో 120 మంది మీద దేవుని ఆత్మ వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అప్పుడు వారు ఆ బాప్తిసం పొందారు. అంటే వాళ్ళ ఆత్మతో బాప్తిసం పొందారు కనుక వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యత వారికి సంపాదించుకున్నారు. ఆ ప్రకారమే కొర్నేలు తన ఇంటి వారు, తన బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాసులు అందరూ కూడా ఆ గృహంలో ఉన్నవారు అందరూ కూడా. అంతేకాదు, సున్నతి అంటే అబ్రహాము యొక్క సంతానముగా గుర్తింపబడిన ఆ నిబంధనను అనుసరించిన ఆ ప్రజలు అబ్రహాము యొక్క నిబంధనను చేయని, నిబంధనను పాటించని అన్యులతో సహా అందరి మీద ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ కొమ్మరించబడింది. ప్రైజ్ లార్డ్. అప్పుడు వాళ్ళు ఏమయ్యారంట? వాక్శక్తి కలిగిన వారి భాషలతో మాట్లాడడం ప్రారంభించారంట. అప్పుడు ఆశ్చర్యపోయారంట. పేరుతో వచ్చిన వారు సైతం ఆశ్చర్యపోయారంట అన్యుల మీద. అందుకే దేవుడు ప్రణాళిక చాలా గొప్పదండి. దేవుని ప్రణాళిక చాలా గొప్పదండి. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేయండి. ఈరేష్ ఆలోచన చేయండి. అందుకే దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక ఇక్కడ కొర్నేలును సిద్ధపరిచేశారు, అక్కడ పేతురుని సిద్ధపరిచేశాడు. అక్కడ దర్శనమిచ్చి మాట్లాడి, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత మనమును ఇష్టపడుతున్న దేవుడు, మనము నశించడానికి ఇష్టం లేని దేవుడు. ఆయన ప్రణాళికను దేవుని యేసుక్రీస్తు వారిని భూలోకను పంపించిన దేవుడు, ఆయన ప్రియ కుమారుని శిలువ మరణానికి అప్పచెప్పిన దేవుడు, ఆయన ఎంత ప్రేమామయుడో ఈరోజు అర్థం చేసుకోమని దేవుని పెట్ట మనవి చేస్తున్నాను. నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలని ఎర్రవేగటమే కాదు. నువ్వు యోగ్యత కలిగిన కుమారుడిగా ఉన్నావా? దేవుని రాజ్యంలో ప్రవేశించే ఆ పశ్చాత్తాప మనసు, ఆ మారు మనసు, పాప క్షమాపణ పొందిన మనసు నువ్వు ఈరోజు కలిగి ఉన్నావా అని నేను అడుగుతున్నాను. బాప్తిసం అంటే నీళ్ళలో మునిగి రావటం కాదు. కొత్తగా జన్మించటం అంటే తెల్ల వస్త్రాలు ధరించుకోవటం కాదు. హృదయపూర్వకంగా దేవుని అంగీకరించాలి, పాప క్షమాపణ పొందాలి, మారు మనసు కలిగి నూతన స్వభావంతో జీవించాలి. దాన్నే క్రొత్త జన్మ అంటాము. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచి. దేవుని ప్రణాళిక నువ్వు చూస్తున్నామా? ఇంత గొప్ప ప్రణాళిక. పోతే దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను సంపాదించుకున్నాడు కొర్నేలు, తన ఇంటివారు, తన బంధువులు, తన స్నేహితులు అందరూ కూడా. మరి రక్షణ ఎలా కలుగుతుంది? చూడండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రభువైన యేసు యందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ప్రైజ్లా. రక్షణ ఎట్ట కలుగుతుందంట? విశ్వాసం ఉంచితే. ఏంది విశ్వాసం ఉంచాలి? యేసు యందు విశ్వాసం. యేసు యందు విశ్వాసం ఉంచటం అంటే మన బంధువు అనే. ఆయన రక్షించు యోగ్యత కలిగిన వాడై దేవుని యొక్క తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున లోక సువార్త 1వ అధ్యాయం 68 నుంచి 75 వచనాల ప్రకారము ప్రజలను విమోచించటానికి, ప్రజలను రక్షించటానికి తనకు తానే రిక్తుడిగా భూమి మీద జన్మించి పరిశుద్ధ కన్యక గర్భములో, అంటే పాపము ఎరగని కన్యక గర్భములో పరిశుద్ధ జన్మ జన్మించి పరిశుద్ధ జీవితము జీవించి పరిశుద్ధమైనటువంటి జీవితములో ఏ పాపము సోకక 33.5 సంవత్సరాలు భూమిని జన్మించి జీవించి తన యవ్వన రక్తాన్ని
జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి సకల ప్రజలను విమోచించటానికి ధారాళముగా ప్రవహింపచేసినటువంటి ఆ యేసే మరణము ఎంత విశ్వాసం ఉంచాలి. నా కొరకే మరణించాడు. నేను మరణించవలసిన స్థానంలో ఆయన మరణించాడు. నన్ను బ్రతికించడానికే మరణించాడు. నన్ను సజీవుడిగా ఉంచడానికే మరణించాడు. నన్ను దేవుని రాజ్యంలో నిలపడానికే మరణించాడని విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. అంతేకాని డబ్బులు పెట్టుకునే రక్షణ కాదు. రక్షణ డబ్బులు పెట్టుకునేది కాదు. దాన ధర్మాలతో కొనేది కాదు. గుడ్డీలలో, మందిరాలలో లక్షల లక్షల రూపాయలు కుమ్మరిస్తే వచ్చేది కాదు. నీ ఎండి బంగారాలు వస్తువులు తయారు చేసి దేవుని మందిరంలో పెడితే కలిగేది రక్షణ కాదు. దేవుడు అనుగ్రహిస్తేనే అది నీకు అనుగ్రహింపబడుతుంది. ఈ రక్షణ అనేది దేవుని చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. ఆయన అనుగ్రహిస్తేనే నీకు అనుగ్రహింపబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదర, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మీరు విశ్వాసము ద్వారా ఏమి చేత అంట? ఎవరి కృప? దేవుని కృపచేతనే. తండ్రి అయిన దేవాతి దేవుని కృపచేతనే, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపచేతనే నువ్వు ఏమైనావంట? రక్షింపబడినావు. ఒకటి విశ్వాసము చేత, 2 దేవుని కృపచేతనే. కానీ మరి ఏ దాంట్లో నువ్వు రక్షణ? చదవమ్మా పూర్తిగా. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. గనుక ఎవడును అతిశయపడాల్సిన అవసరము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొర్నేలుకి 2 కొదువ ఉన్నాయి. కొర్నేలు భక్తిపరుడై ఉన్నాడు, కొర్నేలు ప్రార్థన పరుడై ఉన్నాడు, కొర్నేలు దాన ధర్మం చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క కృపను బట్టి సాయం చేయగలిగిన వాడుగా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించే ధన్యత లేదు. ప్రభు యొక్క రక్షణ అతనికి లేదు. ఈ 2 కలగ చేయటానికే ఆ యొక్క దూతను పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే పేతురును పిలిపించుకున్నాడు. పేతురు అంటే ఎవరు? దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్న శిష్యుడు. దేవుడు ఏర్పాటు చేసిన శిష్యునికి ఏమై ఉన్నాయి? అధికారం ఉంది. ఏ అధికారం ఉంది? సర్వ అధికారాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కలిగిన అధికారాలు యావత్తు కూడా ఆ పేతురులో ఉన్నాయి. ఆ పేతురులో పరిశుద్ధాత్మ ఉంది. ఆ పేతురులో దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆయన నడిపిస్తున్నాడు. కనుక ఆయన ద్వారానే ఆయన వాక్యోపదేశం చేస్తే మనుషులలో పశ్చాత్తాప హృదయమే కలుగుతుంది. ఆ పశ్చాత్తాప హృదయమే ఈ రక్షణ కలగజేస్తుంది. ఈ బాప్తిసం అనుగ్రహింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు తన ప్రణాళిక ప్రకారం భూమి మీద విస్తారమైన దేవుని సేవకులను, సంఘాలను కట్టి సంఘ కాపరులుగాను, సువార్తకులుగాను నియమించాడు. భూమి మీద తన ప్రజలను రక్షించుకోవటానికి, తన ప్రజలను తన రాజ్యంలో చేర్చుకోవటానికి. వాళ్ళు ఎంత ధనవంతుడైనా, ఎంత భాగ్యవంతుడైనా, ఎంత ధర్మకర్త అయినా, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన వాడైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవడైనా, ఐఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఏ ఆఫీసర్ అయినా సరే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ 2 చాలా అవసరం. ఒకటి, 2వ జన్మ కలిగి ఉండటం, అంటే నీటి బాప్తిసం కానీ ఆత్మ బాప్తిసం కానీ. 2 రక్షణ. ఈ 2 లేకుండా దేవుని రాజ్యంలో, అంటే పరలోకంలో కానీ, పుణ్యలోకంలో కానీ, స్వర్గంలో కానీ ఎక్కడికి నువ్వు చేరలేవు, ఎక్కడికి నువ్వు వెళ్ళలేవు. 3వది మాట, నా యేసు క్రీస్తు ద్వారానే కానీ వేరొక మార్గమో లేదు.
ఇది సత్య సువార్త. కొర్నేలు గురించి దేవుడంతా ప్రణాళికను భూమి మీద ఏర్పాటు చేశాడు. ఈ 10వ వచనం చదువుతుంటే అసలు అద్భుతం. ఎందుకు ఆలోచించండి. ఈరోజు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థనలు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు. ప్రభా, నీ బిడ్డలైన ప్రభా ముత్యాల లోకేష్ గారు, విజయమ్మ గారు, వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె కరుణప్రియను ప్రభా, బాంబే నుంచి ప్రభా నువ్వు మా మధ్యకు నడిపించినావు తండ్రి. మీకు వేలాది వందరములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. కంపెనీలో చేరి సంవత్సరమైంది, ట్రైనింగ్ పూర్తి చేసుకొని ప్రభా అందు నిమిత్తము కృతజ్ఞతగా ప్రభా నీ బిడ్డలో ఈ సంఘములో ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ నామములో కృతజ్ఞతగా భోజనం ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కృతజ్ఞత అర్పణములు భోజనము ఖర్చు యావత్తు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వాళ్ళు నాయన హెచ్చించిన ధనానికి 1000 రెట్ల అధిక ధనము వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. వారి కోరికలు నెరవేర్చమని అడుగుచున్నాను. వారి ఆశయాలు నెరవేర్చమని అడుగుచున్నాను. వారి తలంపులు నెరవేర్చమని అడుగుచున్నాను. నాయన ప్రభా వారి యొక్క ఆరోగ్యము సుఖ సంతోషముగా ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని సుఖ సంతోషమైన జీవితాన్ని ముగ్గురికి అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవా మీకు వేలాది వందరముల స్తుతులు స్తోత్రాలు. గొప్ప ధన్యతైన జీవితాన్ని నా ప్రభు నా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో వారికి అనుగ్రహింపబడునుగాక. వాళ్ళు చక్కటి గృహాన్ని కట్టుకోగలనుగాక. ఒక నివాస స్థలానికి దేవుడు చేర్చబడునుగాక. నైనా ఆ కుమార్తె ప్రభా ఏ కంపెనీలో చేరి ఉద్యోగం చేస్తుందో ఆ కంపెనీలో ఉన్నతమైన స్థితిలోనికి నా ప్రభు నా రక్షకుడు యేసు నామములో చేర్చబడునుగాక. ఉన్నతమైన అధికారిగా నాయన కుమార్తెను సిద్ధపాటు చేస్తున్న దేవానికి స్తోత్రం. ఏ సమయంలో ఏ గడియలో ఏ సంతోషాన్ని ఏ ఆనందాన్ని నీ కుమార్తె జీవితంలో మీరు అనుగ్రహించాలనుకున్నారో అట్టి సంతోషం అట్టి ఆనందం ఆ సమయానుకూలంగా వయస్సు ప్రకారము నజరేయుడైన యేసు నామములో అది జరుగునుగాక. గొప్ప కార్యం జరిగించి మేలు చేసి వారికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదం మెండుక కుమ్మరించమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరొక ప్రకటన. ఈరోజు ఈ టీవీ ఛానల్కు ఒక్క శుక్రవారము ప్రకటించడానికి 2250 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 2250 రూపాయల ఖర్చు ఒక సహోదరి తన భర్త కలిసి భరించిండ్రు. వారి పేర్లు ప్రకటించగాకమని అన్నారు కనుక దయచేసి అపార్థం చేసుకోవద్దు. నేను వాళ్ళ పేర్లు ప్రకటించడం లేదు. వారికి సంతానం లేదు. వారికి సంతానం కోసమే దేవుని దయ దేవుని కనికరం వారిపైన ఉండాలని, వారు వంశ వృక్షావళి ఆగిపోకూడదని, వారి వంశ వృక్షావళి చిగురించాలని, కొమ్మకు కొమ్మ రెమ్మకు రెమ్మ విస్తరించాలని ఆశ కలిగిన వారై ఈ శిబిరములో ఈ సువార్త ప్రకటించడానికి ధనాన్ని ఇచ్చించారు. కాబట్టి వారిని గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా సర్వశక్తి గల దేవా మిక్కిలి ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రాలయ. ఇదిగో నీ కుమార్తె నీ కుమారుడు ఏ విధముగా ఆశించి నాయనా గర్భఫలము కోసము సంతానము కోసం ఈరోజు ప్రభా ఈ ప్రవచన టెలివిజన్ ఖర్చు యావత్తు 2250 రూపాయలు భరించారో వారిని బహుగా దీవించి ఆశీర్వదించండి. ఈ రక్షణ సువార్త ఎంతమంది ప్రజలు వింటున్నారో, ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారో అట్టి ఆశీర్వాదాలు అట్టి దీవెనలు నజరేయుడైన యేసు నామములో భార్యాభర్తలకు అనుగ్రహింపబడునుగాక. దేవుడు అనుగ్రహించబడునుగాక. వాళ్ళ కోరికలను నెరవేర్చబడునుగాక. సంతానము కలిగిన తల్లిగా దీవించబడునుగాక. సంతానము కలిగిన తండ్రిగా దీవించబడునుగాక. వారి యొక్క వంశ వృక్షములు వర్ధిల్లునుగాక, విస్తరించునుగాక. గొప్ప కార్యము జరిగించండి ప్రభువా. నీ దాసుని నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క శుభవచనాలు వారి జీవితంలో నెరవేర్చబడునుగాక.
నాయన వ్యక్తిగతంగా అయితే నేను ఒంటరిగా ఉన్నప్పుడు వారి పేర్లతో సహా నీ సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ వచ్చాను. మరలా నేను సాయంకాల సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు ప్రకటిస్తాను నీ సన్నిధిలో. వారిని దీవించి ఆశీర్వదించి వారి వంశ వృక్షాలను అభివృద్ధిపరచమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, మిక్కిలి ప్రేమ గల తండ్రి, నాకన్నా ముందు ప్రభా ప్రార్థన చేసినటువంటి ముత్యాల విజయమ్మ గారిని బట్టి, అలాగే మద్దాల స్వప్నను బట్టి మీకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రాలు ప్రభా. మద్దాల స్వప్న కూడా పోయిన శుక్రవారం ఇలాగే ప్రభా భోజనం ఏర్పాటు చేసింది, అర్పణములు కూడా తీసుకొచ్చింది, నీ పాద సన్నిధిలో అర్పణములు సమర్పించింది. తన భర్తకు చేసిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి ఆమె కృతజ్ఞతగా అర్పించుకున్నది ప్రభా. అందును బట్టి నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు. తన భర్త కూడా దూర ప్రాంతంలో ఉన్నాడు, డ్యూటీలు చేయించున్నారు, రాకపోకలో మీరు తోడుగా ఉన్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించింది. ఇలాగ అనేక మంది ప్రభా ఈ శిబిరములో ప్రభా నాయన తన ధనాన్ని, తన ఐశ్వర్యాన్ని హెచ్చించి నీ రాజ్య సువార్తకు నాయన, నీ ప్రజలకు నాయన హెచ్చిస్తున్నారు. హెచ్చించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి, ఘనపరచండి ప్రభా భూమి మీద. అంతేకాదు నాయన, వారి కోరికలు నెరవేర్చండి, వారి కుటుంబాలను దీవించి, వారి బిడ్డలను దీవించి ఉన్నతమైన స్థితికి వారిని నడిపించమని నాయన. అలాగే ఈరోజు కూడా ఈ రెండు కుటుంబాలను కూడా మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. వాక్యమైన మా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా అక్కర్లు తీర్చండి, మా యొక్క ప్రభు అవసరతలు తీర్చమని అడుగుచున్నాను. ఎవరైతే శరీర సంబంధమైన బలహీనత కలిగి వచ్చి ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నా ప్రభు, నా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో వారికి పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక, అద్భుత కార్యము జరుగునుగాక. నాయన, ఎవరైతే ప్రభా అప్పుల బాధ, రుణ బాధలో ఉన్నారో నా ప్రభు, నా రక్షకుడు యేసు నామములో అప్పుల బాధ నుంచి, రుణ బాధ నుంచి విడుదల కలుగునుగాక. ఎవరికైతే సంతానము లేదో నజరేయుడైన యేసు నామములో సంతానము కలుగునుగాక. ఎవరైతే ప్రభా వివాహము చేసుకోవడానికి, వివాహము జరగలేక, వివాహము చేయలేక తల్లిదండ్రులు వేదన పడుతున్నారో వాళ్ళందరూ కూడా నజరేయుడైన యేసు నామములో వివాహాలు జరుగునుగాక. గొప్ప కార్యము జరిగించి మేలు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఇదిగో నీ దాసులకు ప్రభ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రాలు. భూమి మీద అన్నీ ఉన్నప్పటికీ, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నప్పటికీ, పదవులు ఉన్నప్పటికీ, హోదాలు ఉన్నప్పటికీ, ఆస్తి ఉన్నప్పటికీ కూడా ప్రభువా కొర్నేలు మాదిరిగా దేవుని రాజ్యంలో ప్రవేశించే ధన్యత, ఆ బాప్తిసం అనే ధన్యత నాయన, నీటి బాప్తిసం లేదా ప్రభువా ఆత్మ బాప్తిసం లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. ఆ యొక్క కొదవ ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రభు, నా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అట్టి బాప్తిసం అనుగ్రహింపబడునుగాక. దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యత కలుగునుగాక. నాయన, నీ కృప లేకుండా, మీ యందు విశ్వాసం లేకుండా రక్షణ కలగదు. కాబట్టి ప్రభువా నీ బిడ్డల మీద, మా మీద దయ తెలిసి మా పాపాలు క్షమించి, మా దోషములను క్షమించి, మహాప్రభాగ్ ఆంకర స్వభావాలన్నిటిని లెక్క చేయక కృపతో ప్రభువా దయతో నీ రక్షణ మాకు అనుగ్రహించమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒలీవ సందేశాలు, ప్రభు వాక్య సందేశాలు.